థింగ్స్, నో టు ఎయిడ్స్, నో టు డ్రగ్ అడిక్షన్ అని స్ట్రాంగ్ గా చెప్పి ఓన్లీ ఎస్ టు లైఫ్, ఓన్లీ ఎస్ టు ఎడ్యుకేషన్, ఓన్లీ ఎస్ టు అవేర్నెస్, ఓన్లీ ఎస్ టు అడ్వాన్స్మెంట్ in your career and other walks of life and repaying back to the society అని చెప్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి ఎటువంటి సందేహం లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో దానికి కావాల్సింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ర్యాలీ తోటి సక్సెస్ఫుల్ చేయడం మాత్రమే కాదు, మనం తీసుకున్నటువంటి మీరందరూ తీసుకున్నటువంటి ఆ ప్లెడ్జ్, ఆ డెసిషన్, దాన్ని మనసా వాచా కర్మణ ఫాలో అవ్వడం. అండ్ సెకండ్ వన్, డ్రగ్ అడిక్షన్. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చూశాను ఈ గాంజా కన్సంప్షన్ చాలా వరకు తగ్గింది బికాస్ ఆఫ్ ఈగల్ డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం, దాని మీద ఫోకస్ చేయడం, ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఈగల్ క్లబ్స్ ని ఫామ్ చేయడం, అట్లానే ఆపరేషన్ గరుడ పేరుతోటి మెడికల్ షాప్స్ లో కూడా అవేర్నెస్ తీసుకురావడం, ట్రైన్స్ లోను ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లోను గాంజా సప్లై లేకుండా చేయడం, గాంజా కల్టివేషన్ ని ఆల్మోస్ట్ జీరో చేయడం, వీటన్నిటి వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా there are instances where other forms of narcotic and psychotropic substances consumption కి యూత్ మొగ్గు చూపిస్తుంది అనేటటువంటి కంప్లైంట్స్ కానీ ఆ ఇన్సిడెంట్స్ కానీ ఇంకా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. We need to make a change in this aspect also. We have come across young boys and girls showing interest for consumption of that white powder called methamphetamine. So ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ మన భారతదేశంలో ఉండకూడదు, అందున మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే మీలాంటి యూత్ అందరూ చైతన్యవంతం కావాలి. దానికోసం ఈ రోజు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు చేపట్టినటువంటి ఈ ఐఈసీ క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మా రిపోర్ట్స్ మొత్తం జీరో అయిపోవాలి. డ్రగ్ కన్స్యూమర్స్, నో న్యూ డ్రగ్ కన్స్యూమర్స్, అవేర్నెస్ పర్ఫెక్ట్ 100% అవేర్నెస్. ప్రతి కాలేజెస్ స్కూల్స్ లో కూడా అందరూ కూడా టోటలీ ఎంపవర్ అయ్యారు. నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని ఎంపవర్ అయ్యారు అనేటటువంటిదే రిజల్ట్ మా అందరికీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ లాంగ్ వే. మనం చాలా సాధించినప్పటికీ కూడా ఇంకా బాగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాము అంటే యూత్ షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకొచ్చేంత వరకు ఈ నెగటివ్ దాంట్లో ఇంకా మన స్టాటిస్టిక్స్ డేటా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే చూపిస్తాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్, టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్, గివ్ యువర్ వాయిస్. నో టు సచ్ థింగ్స్, నో టు ఎయిడ్స్, నో టు డ్రగ్ అడిక్షన్ అని స్ట్రాంగ్ గా చెప్పి ఓన్లీ ఎస్ టు లైఫ్, ఓన్లీ ఎస్ టు ఎడ్యుకేషన్, ఓన్లీ ఎస్ టు అవేర్నెస్, ఓన్లీ ఎస్ టు అడ్వాన్స్మెంట్ in your career and other walks of life and repaying back to the society అని చెప్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడానికి ఎటువంటి సందేహం లేదు. ఎస్ ఆర్ నో? ఎస్. సో దానికి కావాల్సింది ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ని ర్యాలీ తోటి సక్సెస్ఫుల్ చేయడం మాత్రమే కాదు, మనం తీసుకున్నటువంటి మీరందరూ తీసుకున్నటువంటి ఆ ప్లెడ్జ్, ఆ డెసిషన్, దాన్ని మనసా వాచా కర్మణ ఫాలో అవ్వడం. అండ్ సెకండ్ వన్, డ్రగ్ అడిక్షన్. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ నేను చూశాను ఈ గాంజా కన్సంప్షన్ చాలా వరకు తగ్గింది బికాస్ ఆఫ్ ఈగల్ డిపార్ట్మెంట్ ని ప్రభుత్వం ఎస్టాబ్లిష్ చేయడం, దాని మీద ఫోకస్ చేయడం, ప్రతి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఈగల్ క్లబ్స్ ని ఫామ్ చేయడం, అట్లానే ఆపరేషన్ గరుడ పేరుతోటి మెడికల్ షాప్స్ లో కూడా అవేర్నెస్ తీసుకురావడం, ట్రైన్స్ లోను ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ లోను గాంజా సప్లై లేకుండా చేయడం, గాంజా కల్టివేషన్ ని ఆల్మోస్ట్ జీరో చేయడం, వీటన్నిటి వల్ల చాలా వరకు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా there are instances where other forms of narcotic and psychotropic substances consumption కి యూత్ మొగ్గు చూపిస్తుంది అనేటటువంటి కంప్లైంట్స్ కానీ ఆ ఇన్సిడెంట్స్ కానీ ఇంకా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి. We need to make a change in this aspect also. We have come across young boys and girls showing interest for consumption of that white powder called methamphetamine. So ఇట్లాంటి ఇన్స్టెన్సెస్ మన భారతదేశంలో ఉండకూడదు, అందున మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అంటే మీలాంటి యూత్ అందరూ చైతన్యవంతం కావాలి. దానికోసం ఈ రోజు ఏపీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ
రెడ్డి వాళ్ళు చేపట్టినటువంటి ఈ ఐఈసీ క్యాంపెయిన్ సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఈ వీక్ నుంచి మా రిపోర్ట్స్ మొత్తం 0 అయిపోవాలి. డ్రగ్ కన్స్యూమర్స్, నో న్యూ డ్రగ్ కన్స్యూమర్స్. అవేర్నెస్ పర్ఫెక్ట్ 100% అవేర్నెస్. ప్రతి కాలేజ్ స్కూల్స్ లో కూడా అందరూ కూడా టోటలీ ఎంపవర్ అయ్యారు. నో టు డ్రగ్స్, ఎస్ టు లైఫ్ అని ఎంపవర్ అయ్యారు అనేటటువంటిదే రిజల్ట్ మా అందరికీ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బికాస్ ఇట్ ఈస్ లాంగ్ వే. మనం చాలా సాధించినప్పటికీ కూడా ఇంకా బాగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితుల్లో ఎందుకున్నాము అంటే యూత్ షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్. ఆ డెసిషన్ తీసుకొచ్చే అంత వరకు ఈ నెగటివ్ దాంట్లో ఇంకా మన స్టాటిస్టిక్స్ డేటా ఆందోళనకరమైనటువంటి పరిస్థితులే చూపిస్తాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హియర్, టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్, గివ్ యువర్ వాయిస్.